హలో ఆల్, బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నాము బై గాడ్స్ గ్రేస్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు మా ఐజక్ డైలీ రొటీన్ చేద్దాం మమ్మీ అని అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అలా కొంచెం సేపు వీడియో చేసిన తర్వాత ఇంకా మేమైతే ఒక చోటుకి వెళ్తూ ఉన్నాము. మా ఐజక్ ఎర్లీ మార్నింగ్ లేస్తూనే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని తర్వాత మాతో పాటు కుటుంబ ప్రార్థనలో కూడా కూర్చుంటాడు. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే తిరుపతికి వెళ్తున్నాము. వచ్చేసేయండి మాతో పాటు మీరు కూడా. మా మేనత్త మనవరాలు వాళ్ళ కూతురు ఫస్ట్ బర్త్డే అని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇంకా సరే అని మేము బర్త్డే పార్టీకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ప్యాంట్లూన్స్ ఉంది కర్కంబాడి రూట్లో. అక్కడ ఒక డ్రెస్ తీసుకుందామని చిన్న పాపకు అక్కడికి వచ్చాము ప్యాంట్లూన్స్ దగ్గరికి. ఇంకా ఇదే ప్యాంట్లూన్స్ షాపింగ్ మాల్. బాయ్స్ చాలా ఇష్టం అయింది. అవునా? ఫైనల్గా ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. ఇంకా అందుకే ఇదే ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇలా షాపింగు ఆ డ్రెస్ సెలెక్ట్ చేయడానికి కనీసం 1 అవర్ పట్టింది. ప్యాంట్లూన్స్లో అసలు మేము పోయినప్పుడు స్టాకే లేదు. గర్ల్స్కి అయితే చిన్నపిల్లలకి ఎక్కడ చూసినా షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినా
గర్ల్స్వే చాలా బాగా కనిపిస్తాయి కదా మనకి, తీసుకోవాలి అనేటట్లు అట్రాక్షన్గా. కానీ షాప్లో అసలు లేవు. ఇంకా సరే అని ఇంకా వస్తూ ఉంటే ఈ బాటిల్స్ చూశాను. చాలా బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇంకా 1500 అలా ఉండింది దానిపైన కాస్ట్. ఇంకా నాకు ఇప్పుడు అవసరం లేదు బాటిల్స్తో అని నేనైతే తీసుకోలేదు. ఇంకా ఇవి హోమ్ డెకరేషన్ అలా ఇంట్లో పెట్టుకోవడానికి, అందుకు షోకేస్లో అలా పెట్టుకుంటారు కదా చాలామంది, అవి అయితే హోమ్ డెకరేటర్ లాగా భలే ఉన్నాయి. ఏం తీసుకోలేదు, జస్ట్ చూశాను అంతే. ఇక్కడ లీలామహల్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కర్కంబాడి రూట్ ఉంటుంది కదా, అక్కడ ఇది ప్యాంట్లూన్ షాపింగ్ మాల్. ఇంకా జ్యువెలరీ కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. ఏం తీసుకోలేదు. చిన్న క్రౌన్ లాగా ఇవి ఉన్నాయి కదా, భలే ఉన్నాయి ఇవి. తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అవసరం లేదని తీసుకోలేదు. ఇంకా వాచెస్ చాలా, అసలు ఎన్ని వాచెస్ ఉన్నాయంటే అన్ని వాచెస్ ఉన్నాయి. ఇంకా షాపింగ్ మాల్ మొత్తం మా ఐజాక్ని వీడియో తీయమంటే షూస్తో సహా ఏమీ వదిలిపెట్టలేదు, అన్నీ తీశాడు. మమ్మీ నీకు జాగింగ్ షూస్ తీసుకుందామని, ఇవి చూడు అవి చూడు అని ఇంకా చెప్తానే ఉన్నాడు. నాకు వద్దు నాన్న. అంతకుముందే నావి ముందు రోజే వాకింగ్ షూస్ పోయాయన్నమాట. అందుకు తీసుకుందామని షూస్ అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా నాకు ఎందుకో నచ్చలేదు, అన్నీ లైట్ కలర్సే ఉన్నాయి, తొందరగా పాడైపోతాయి. ఇంకా అందుకు కొన్ని చెప్పులు బాగా నచ్చినాయి, చూద్దామని చూశాను. ఇవి బాగున్నాయి, నాకు బాగున్నాయి అనిపించింది. కానీ ఎత్తుగా ఉన్నాయి, సరే అని నచ్చినాయి నాకైతే, బట్ అయితే తీసుకోలేదు. ఇంకా ఇలా షాపింగ్ మాల్లో కొద్దిసేపు అంతా టైం వేస్ట్ అయింది. ఇంక ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాము బర్త్డే పార్టీకి. వచ్చేసాము. తనదే బర్త్డే, పునర్విక తన పేరు. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ పునర్విక. ఝాన్సీ రాజశేఖర్ వల్ల పాప. ఇంకా ఇలా మేము బర్త్డే పార్టీకి వచ్చింటే తను ఎత్తుకున్నాను. కొంచెం ఫీవర్గా ఉందని, చాలా డల్గా ఉంది పాపం. ఇంకా నా పర్స్ తీసుకొని ఆడుకుంటా ఉంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ పర్స్ మా హస్బెండ్ బాలి నుంచి తీసుకొచ్చాడు. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది, ఏమేమి తీసుకొచ్చారనేది. ఇంకా ఇక్కడ ప్రసాద్ కూతురు, పునర్విక వాళ్ళ సిస్టర్ అక్కడ. ఇంకా ఇలా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫొటోస్ తీపించుకొని మేము కూడా కిందికి వెళ్ళి భోంచేద్దామని అనుకుంటా ఉన్నాము. బర్త్డే పార్టీ కమ్మ సంఘంలో జరిగింది. ఇంకా ఇలా తనకైతే ఎన్ని డ్రెస్సెస్ చేంజ్ చేసిందో వాళ్ళ మమ్మీ. వాళ్ళ తాతయ్య అయితే ఫస్ట్ టైం మా మామయ్యని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎంత బాగా తను డల్గా ఉందని పిలుస్తూనే ఉన్నాడు ఫొటోస్కి చూడమని మా మామ. ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరినీ చూసి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇలా బర్త్డే పార్టీ అయితే ఇంకా అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము ఇంటికని. ఇంకా ఇలా బర్త్డే పార్టీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి 10:30 అలా అయింది. ఇంకా అప్పటికే చాలా టైర్డ్ అయ్యాం, వీడియో ఏం తీయలేదు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు విజయ బెనాయా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.